బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు కోయంబత్తూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టౌన్ హాల్ ఏరియాలోని సిమ్కో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దట్టంగా పొగలముకుంది. ఆ ఏరియా మొత్తం వస్త్ర దుకాణాలకు ప్రసిద్ధి చెందింది. ప్రమాద సమయంలో సిమ్కో షోరూంలో ఉన్న 100 మంది కస్టమర్లను ఫైర్ సిబ్బంది బయటకు పంపించేశారు. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టౌన్ హాల్ ఏరియాలోని సిమ్కో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దట్టంగా పొగలముకుంది. ఇక ఆ ఏరియా మొత్తం వస్త్ర దుకాణాలకు ప్రసిద్ధి చెందింది. ప్రమాద సమయంలో సిమ్కో షోరూంలో ఉన్న 100 మంది కస్టమర్లను ఫైర్ సిబ్బంది బయటకు పంపించేశారు. అయితే ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమన్నా తెలిసొచ్చాయా? ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారా? సిచ్యువేషన్ ఏంటి? ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రమాద ఘటనకు గల వివరాలు ఏమన్నా తెలిసాయా? అసలు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా షాప్ మొత్తం భారీ ఎత్తున అయితే మంటలు వ్యాపించాయి. అసలు ఇంత ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అట్లే కోయంబత్తూరులోని టౌన్ హాల్ సమీపంలో ఉన్న ప్రధాన మెయిన్ రోడ్ లో ఉన్న వ్యాపార వాణిజ్య సముదాయం ఒక్కసారిగా మంటల్లో ఎగిసిపడ్డాయి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కోయంబత్తూరుతో పాటు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తువులు ఇక్కడికి కొనుగోలు చేయడానికి వస్తుంటారు. దీంతో పాటు సూపర్ బజార్ కూడా అక్కడ ఒకటి ఉంది. పండగ సమీపం ఏదైతే దసరా సమీపంలోని ముందు వచ్చిన ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కొనుగోలుకు వచ్చారు. దీంతో ఈ రోజు సెలవు దినం కావడంతో మరింతగా రద్దీ పెరిగిన సమయంలో ఉన్నట్లుండి షాపింగ్ కాంప్లెక్స్ దుకాణంలో పై అంతస్తులో బట్టల దుకాణంలో నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు వెంటనే అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు కోట్లలో ఆస్తి నష్టం మాత్రం జరిగిందని చెప్తున్నారు. సమాచారం అందే వెంటనే వెళ్లిన కోయంబత్తూరు ఫైర్ డిపార్ట్మెంట్ ఏకంగా 10 ఫైర్ ఇంజన్లు అయితే కోయంబత్తూరు నగరంలోని 6 ఫైర్ ఇంజన్లు, సమీప ప్రాంతాల్లోని మరో 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి తెప్పించి మంటలను ఆర్పివేశారు. మొత్తం మీద ప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూట్ గా మరే కారణం అన్న కోణంలోనే ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అట్లా దామోదర్, మనం చూస్తున్నట్టయితే షాప్ పక్కనే ఆనుకుని కూడా మరొక కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. సో అయితే మరి మంటలు ఏమైనా పక్క షాపులకు వ్యాపించాయా? ప్రస్తుతం అయితే మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అఖిల, ఏదైతే మంటలు ఎగిసిపడిన దుకాణంతో పాటు పక్క షాప్ లో వెనక వైపు నుంచి మంటలు రావడం మొదలు పెడితే ముందుగా అధిక ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఏదైతే మంటలు ఎగిసిపడుతున్న దుకాణంలో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగతా పక్కన ఉన్న దుకాణాలకు రాకుండా స్టడీ చేయడంతో మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించుకోకుండా నిరోధించగలిగారు. అయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగిందని తెలుస్తుంది. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ప్రమాదం పగలే జరగడంతో కొంత ప్రాణ నష్టం అంటే ఏదైతే మంటలను వెంటనే ఆర్పివేయగలిగేందుకు అధికారులు వెంటనే అలర్ట్ కావడానికి కూడా వీలైందని చెప్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.